నానా మీరు తొందరపడి ఆవేశపడకండి, మేము చెప్పేది వినండి. ఓకే, అమృతకు అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి దానికి పరిహారంగా కొంత డబ్బు ఇద్దాం. మీరెలాగూ అమృత నా మనవరాలు, ఆస్తికి వారసురాలు అంటున్నారు కాబట్టి ఆస్తిలోంచి కొంత డబ్బిస్తే న్యాయం చేసినట్టు అవుతుంది. నానా మొన్నటిదాకా సీరియస్గా మీరు కోడలు అంటున్నా మేము సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈరోజు మేము కాదు, మీరు సీరియస్గా ఆలోచించండి. అమృత ఎవరు? పరాయి పిల్ల. బయట వాడు వచ్చి అమృతను బలాత్కారం చేస్తే అప్పుడు మీరు సీరియస్ అవ్వాలి. చేసింది మీ మనవడు నాన్న, వీడు మీ రక్త సంబంధం. మీకు ఆ ఫీలింగ్ లేదా? ఏదో చూసి చూడనట్లుగా వెళ్ళిపోకుండా 10 మందికి తెలిసేలా పెళ్లి చేసి పరువు పోగొట్టుకుంటారా? అందుకే అమృత విషయంలో మీరేం చెప్పినా మేము వినం. ఆ రోజు మీ మాట విని దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాం, అందుకే ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ దాన్ని కోడలుగా చేసుకుని భరించే ఓపిక మాకు లేదు. ఒకసారి మీ మాట గౌరవం ఇచ్చి దాన్ని అవుట్ హౌస్లో ఉండనిచ్చాం. ఇప్పుడు మా మాట విని గౌరవం ఇచ్చి దానికి ఇవ్వాల్సింది ఇచ్చి దాన్ని అవుట్ హౌస్ నుంచి బయటకు పంపించండి. ఇదే మా నిర్ణయం. గారు నువ్వు మాట్లాడకు. రే శంకరం, వికాస్ లాంటి పిల్లలు తప్పులు చేస్తే శిక్షించాల్సింది పిల్లల్ని కాదు, ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని. అందుకే నీ కొడుకు చేసిన తప్పుకి నీకు చంపదెబ్బ. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఇన్ని రోజుల నుంచి ఓర్పుగా భరించిన అమృతని చెడుగా మాట్లాడతారా? అమృత నిప్పురా. కోసం ఆశపడి వీడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటారా, సమర్థించుకుంటారా? పెళ్లి నుంచి రాగానే వీడి చంప పగలగొట్టి అమృతతో పెళ్లికి ఒప్పిస్తారని ఆశించాను. అలా ఆశించటం నా పొరపాటు. వీడిని తప్పుడు పనులు చేస్తుంటే ఇప్పటికైనా దారిలో పెడదామని ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారా? బుద్ధి లేదురా మీకు? డబ్బిచ్చి వదిలించుకోవడానికి, నష్టపరిహారాలు ఇవ్వడానికి అమృత వస్తువు కాదురా, ఆడపిల్ల. ఆడపిల్లకి ప్రాణం కంటే విలువైంది శీలం. దాన్ని పోగొట్టుకుని భవిష్యత్ ఏమిటో తెలియక అనాథగా మన ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటే పరాయి పిల్ల పట్టించుకోవద్దంటారా? ఎంత దిగజారిపోయారా మీరు? తల్లిదండ్రులుగా కొడుకు చేసిన తప్పును సరిదిద్ది వాడిని పెళ్లికి ఒప్పిస్తారని మీకు అవకాశం ఇచ్చాను. ఆ అవకాశాన్ని మీరు జారి విడుచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వీడి పెళ్లి అమృతతోనే జరిపిస్తాను. అమృతని ఈ ఇంటి కోడల్ని చేస్తాను. అందుకు మీరు ఒప్పుకుని తీరాలి. దానికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీ నిర్ణయం మార్చుకోవడానికి రేపటి వరకు గడువు ఇస్తున్నాను, ఆలోచించుకోండి.
మామయ్య గారు ఏమిటండి మేమే చేయి చేసుకున్నారు? సారీ నాన్న, తాతయ్య మిమ్మల్ని కొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏమైందని మీ ఇద్దరు ఫీల్ అవుతున్నారు? నానా, మొన్నటిదాకా తిట్లు తిన్నాను, ఫీల్ అయ్యానా? ఇప్పుడు దెబ్బలు తింటున్నాను, ఫీల్ అవను. మీరు ఫీల్ అవ్వకండి. ఏంటి అలా చూస్తున్నారు? తుడుచుకుని పోవడమే, ఇది మనం మామూలే కదా. అయితే ఇప్పుడు ఎలాగండి? నానా, నేను మాత్రం అమృతను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. బాను, నాన్నేదో భయపెట్టాలని చూస్తున్నాడు. మనం ఎందుకు భయపడతాం? అయినా దిక్కు మొక్కు లేని అమృత గురించి ఎవరు భయపడతారు? అంతేనంటారా? అంతే. చెల్లెల మీద నాకు ముందు నుంచి మంచి అభిప్రాయం లేదు. అది చేసేవన్నీ తింగర పనులే. కాలేజీకి వెళ్తుంది అనుకుంటే వెంకయ్యతో తిరుగుతుంది, వీధిలోకి వెళ్తే కోయిదరితో మీటింగ్లు. ఎవరి భవిష్యత్తు ఏమవుతుందోనని దీనికి ఒకటే ఆరాటం. ఇదేదో పిచ్చిగా ప్రవర్తిస్తుందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడికి కూడా పిచ్చి పట్టించింది. ఇక మిగిలింది మీరు, నేను. ఏంటలా సీరియస్గా చూస్తున్నారు? మన ఇద్దరికి కూడా పిచ్చి పట్టించేసింది. ఆ తర్వాత మన పరిస్థితి కుర్రో కుర్రు. పద్మా, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండేస్తావా? అదే చెప్తున్నాను. మనం ప్రశాంతంగా ఉండాలంటే 2 విషయాలు క్లియర్ చేసుకోవాలి. 1, సుబ్బలక్ష్మిని కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాలి. 2, మంచి ముహూర్తం చూసి మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ 2 విషయాలు క్లారిటీగా తెలుసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. సుబ్బు రాగానే నేను చెప్పినట్టు అడిగి తెలుసుకోండి. మీకు చేత కాకపోతే చెప్పండి, నేను కనుక్కుంటాను. ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ చేయండి. అలాగే, నువ్వు మాత్రం మధ్యలో కల్పించుకోకు. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. జోరుగా హుషారుగా షికారు పోదమా. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారన్నయ్య? నీకోసమేనమ్మా. ఇంత రాత్రి దాకా ఇంటికి రాకుండా ఉంటే మాకెంత టెన్షన్గా ఉంటుందో కొంచెమైనా ఆలోచించావా? ఐఎమ్ సారీ అన్నయ్య. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? కాలేజ్ కన్నయ్య. కాలేజ్ సాయంత్రానికి అయిపోతుంది, ఆ తర్వాత ఇంటికి రావచ్చుగా. ఎందుకింత లేట్ అయింది? కాలేజ్ అవ్వగానే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను వదిన. కానీ మధ్యలో నా బాయ్ ఫ్రెండ్ కర్రీ వెంగయ్య సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య కనిపించాడు వదిన. తనతో హుషారుగా షికార్కి వెళ్ళి పార్క్లో ఒక పాట పాడుకొని వచ్చేసరికి లేట్ అయింది. రేపటి నుంచి వెంకయ్యతో మాట్లాడుకొని టైం అడ్జస్ట్ చేసుకుని ఎర్లీగా ఇంటికి వస్తాను, సరేనా? గుడ్ నైట్ అన్నయ్య. ఏంటండి అలా బెల్లకుట్టిన ఉండిపోయారు? మీ వల్ల కాదు కానీ ఆగండి. ఏయ్ సుబ్బలక్ష్మి, ఆగు. ఏంటిదినా? ఈ రోజేంటి నువ్వు చాలా రివర్స్లో మాట్లాడుతున్నావు? ఇంత ముందు భయపడుతూ ఏడుస్తూ సమాధానం చెప్పేదానివి, కానీ ఇప్పుడు అలా లేవు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. ఎందుకు వదిన నీకు నా గురించి అంత టెన్షన్? పైగా అన్నయ్య కూడా ప్రశాంతత లేకుండా అంత టెన్షన్ పెడుతున్నావు. సరే, మీ టెన్షన్ నాకు అర్థమైంది. చూడండి, మీ ఇద్దరికి నేను 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి. 1, నేను ఖాళీగా ఇంట్లో కూర్చోలేను, అంటే కాలేజ్కి వెళ్తాను. దానికి అడ్డు చెప్పకండి. 2, మీరు నన్ను ఎంత ఒత్తిడి చేసినా తాకుపోతు మోహన్ని, అంటే మీ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోను, రైట్? ఈ 2 విషయాల్లో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? ఇంకొక విషయం, అనవసరంగా నాకు సంబంధాలు చూసి టైం వేస్ట్ చేసుకోకండి, ఖర్చులు దండగా. ఇందాక 2 విషయాల్లో క్లారిటీ ఏంటో కనుక్కోమన్నావుగా, చెప్పింది కదా. అంటే ఏంటండి? అన్నా చెల్లి ఏకమైపోయారు, మధ్యలోని పిచ్చిదానా? మరి ఆ సింగరేణి బొగ్గు సంగతి ఏం చేస్తారు? సింగరేణి బొగ్గ? సింగరేణి బొగ్గేంటి? అదే ఆ కర్రీ వెంగయ్య సంగతి. అవునమ్మా, నువ్వు అబ్బాయితో తిరగడం పద్ధతిగా లేదు. చూసావుగా మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నారో. వదినా, ఇంకోసారి వెంకయ్యనలా అంటే నేను ఊరుకోను.
అయినా వెంగయ్యతో తిరిగితే తప్పేం లేదు. భవిష్యత్తులో అతనితోనే కదా నా పెళ్ళయ్యేది. చూసారా చూసారా, ముగ్గుని కూడా అదే సెలెక్ట్ చేసుకుంది. నేను సెలెక్ట్ చేసుకోలేదు వదినా, కోయిదొర సెలెక్ట్ చేశాడు. ఏంటమ్మా కోయిదొర సెలెక్ట్ చేయటం ఏంటి? అవును, భవిష్యత్తులో నాకు కాబోయే మొగుడు వెంగయ్య అట. కోయిదొర జాతకం చూసి చెప్పాడు. అసలు ఏమైందమ్మా నీకు? ఆ కోయిదొర మాట మీద నీకంత గుడ్డి నమ్మకం ఏంటి? గుడ్డి నమ్మకం కాదన్నయ్య, కోయిదొర చెప్తే కోడి గుడ్డు పెట్టినట్లే, అంతా క్లియర్. అవును, త్వరలో నువ్వు ప్రేమలో పడతావన్నాడు. అన్నట్టుగానే వెంగయ్య ప్రేమ ప్రేమ అని నా వెంట పడ్డాడు. అంటే కోయిదొర చెప్పినట్టు జరిగింది కదా. ఆ తర్వాత నీకు ఇంటి పోరు మొదలవుతుంది, చాలా బాధలు పడతావు అన్నాడు. అన్నట్టుగానే మీకు ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వచ్చారు. హాస్టల్ నుంచి నేను ఇంటికి వచ్చాను. వదినతో గొడవలు, చంపదెబ్బలు, నేను బాధపడ్డాను, ఇవన్నీ మీకు తెలుసు. ఆ తర్వాత వెంగయ్య నీ కాబోయే వరుడు, వెంగయ్యతోనే నీ పెళ్ళవుతుంది అన్నాడు. సో చెప్పినవన్నీ జరిగాయి కాబట్టి ఇది జరుగుతుంది కన్ఫర్మ్. భవిష్యత్తులో వెంగయ్య నా హస్బెండ్ కదా అని కమిట్ అయ్యి కాలేజ్కి వెళ్ళి అట్నుంచటే కాసేపు వెంగయ్యతో షికార్కి వెళ్ళేసి వస్తున్నాను. కాబట్టి మీరు నా పెళ్లి గురించి ఆలోచించకండి. ఎప్పుడు పెళ్ళనేది మేము ఇంకా అండర్స్టాండింగ్కి రాలేదు. రాగానే చెప్తాను. ఓకేనా అన్నయ్య? వదినా, వెంగయ్య సింగరేణి బొగ్గులా ఉంటాడేమో కానీ తాగుబోతు మాత్రం కాదు. ఏమండి, సుబ్బలక్ష్మి చూడండి ఎలా మాట్లాడుతుందో. నాకు తల తిరుగుతుందండి. అవును, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించినా, పక్క వాళ్ళ విషయాల్లో జోక్యాలు చేసుకున్నా ఇలాగే తల తిరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఏమండి, నాకు నిజంగా కళ్ళు తిరుగుతున్నాయండి. ఇదేంటి సుబ్బు ఇలా తయారైంది? ఇప్పుడు నేనేం చేయాలి? మీకు మీ గురించి కానీ నా గురించి కానీ ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు. మీరు కూడా ఒకసారి కోయిదరని కలిస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఏమండి, కాఫీ తీసుకోండి. వికాస్, తీసుకోరా. వికాస్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? తాతయ్య గురించి నాన్న. మనం ఎన్ని రకాలుగా చెప్పినా మన మాట వినకుండా మొండిగా వాదిస్తాడేంటి? ఆయన ఎంత వాదించినా, మన నిర్ణయం మార్చుకోమని ఎంత బలవంతం చేసినా అమృత ఇంటి కోడలు కాదు, కాలేదు. మొన్న నిన్న రేపు కూడా ఇదే సమాధానం. మన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఏం బాను? అమ్మో, నా 100 కోట్ల కోడలు నాకు రేణుకే కావాలి. అబ్బా అబ్బా అబ్బా, మీ అమ్మ మోహన్ చూడరా, ఆనందంతో వెలిగిపోతోంది.
అబ్బా మీరు ఊరుకోండి. అమృత గురించి ఏం ఆలోచించారు? మామయ్య గారు కాఫీ తాగుతారా? శంకరం, అమృత గురించి ఏం ఆలోచించారు? నానా, ఈరోజు పేపర్లో సీనియర్ సిటిజన్స్ గురించి బాగా రాశాడు, చదువుకోండి. అయితే మీ నిర్ణయం మార్చుకోలేదు. అవును, మార్చుకోలేదు. ముందు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. నేను అమృతను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నేను చేసిన దానిలో తప్పేం లేదు తాతయ్య. మన అవుట్ హౌస్లో ఉంటూ మన సొమ్ము తింటూ మన డబ్బులతో చదువుకుంటున్న అమృతమే చేస్తే దానికేదో ఘోరం జరిగిపోయినట్టు మీరు రెచ్చిపోవడం, పెళ్లి చేసుకోమని చెప్పడం, న్యాయాలు అన్యాయాలు, అబ్బో బోలెడని డిస్కషన్స్, ఇవన్నీ అవసరమా? నాకు ఇష్టం లేని పెళ్లి మీరెలా చేస్తారు? అమ్మ నాన్నకి ఇష్టం లేని అమ్మాయిని కోడలుగా ఎలా తెస్తారు? అవునానా, అమృత ఆల్రెడీ బయట వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికి కోర్టుకు కూడా వెళ్ళి ఫైన్ కట్టొచ్చింది. అది పద్ధతి లేని అమ్మాయి కాబట్టే వీడేదో మత్తులో సరదా పడి తప్పు చేశాడనుకుని వదిలేయండి. అంతేగాని జరిగిన ఇన్సిడెంట్ని పెద్దగా ఊహించుకోవద్దు. అంతా మనం ఆలోచించుకునే విధానంలో ఉంటుంది నాన్న. మీరలా సీరియస్గా చూడకుండా ఆలోచించండి. ఆ రాత్రి జరిగిన దానికి ఖరీదు కట్టి డబ్బులు ఇచ్చేద్దాం. రేపు రేణుకతో వాడికి పెళ్ళైతే అమృతకి కావాల్సినన్ని డబ్బులు ఇస్తాడు. అలాగని మీరే ఒప్పించండి. ఎందుకంటే అమృత మీ మాట వింటుంది, ఒప్పుకుంటుందన్నా. అలా కాకుండా పెళ్ళి గిల్లి అన్నారనుకోండి, గొడవలు అవుతాయి. ఈ విషయం బయట 10 మందికి తెలిసిపోతుంది. అందుకే అమృత బతుకు గురించి మనకెందుకు, ముందు ఇంటి పరువు గురించి ఆలోచించండి. అంతేగాని అదేదో కోల్పోయిందని, అన్యాయం అయిపోయిందని నాకు అన్యాయం చేస్తారా? అది మీకు మంచిదిగా తాతయ్య. ఎవరో కన్నవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారే గాని మీ కన్నవాళ్ళ గురించి ఆలోచించే బాధ్యత మీకు లేదా? పేపర్లో ఫోటో వేస్తే కనీసం కూతురు ఫోటో పేపర్లో పడిందేంటా అని ఫోన్ కూడా చేయని ప్లాట్ఫామ్ ఫ్యామిలీ తాతయ్య అమృతది. కృష్ణారామ అనుకునే వయసులో మనవాడిని గంతో కాల్ చేస్తానంటే ఎలా? ఇంత ఆవేశం మంచిది కాదు నాన్న. ఇన్ని రోజులుగా మమ్మల్ని మార్చాలని చూశారు, మీ వల్ల కాలేదు. ఏం చేశారు? పట్టించుకోకుండా వదిలేశారు. దీన్ని కూడా అలాగే చూసి చూడనట్టు వదిలేయండి. చూసి చూడనట్టు వదిలేయడానికి అమృతం ఇలాంటి నీతి నిజాయితీ లేని మనిషి కాదురా. అంటే ఇంత చెప్పినా అమృత గురించి ఆలోచిస్తారు కానీ మా గురించి ఆలోచించారా? ఆలోచిస్తున్నాను రా. మీ లెక్క తేలుద్దామని డిసైడ్ అయ్యాను. మీ గురించి పోలీసులకు ఫోన్ చేస్తాను.